హాయ్ గైస్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ వైజాగ్ గర్ల్ అంజలి. సో అందరూ ఎలా ఉన్నారండి? నాకు తెలిసి అందరూ చాలా బాగున్నారు. సో ఈ రోజు వీడియో వచ్చేసి నేను వైజాగ్ లో కొన్ని విగ్రహాలను అయితే చూడడానికి వెళ్ళాను అనమాట. సో నేనే లొకేషన్స్ కి వెళ్ళాను, ఏ వినాయకుడి విగ్రహాలు చూసానని చెప్పి నేనైతే ఈ రోజు వీడియో అయితే మీకు చూపిస్తున్నాను. సో డెఫినెట్ గా వాచ్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోతుంది. సో హాయ్ గైస్, నేనైతే పెద్దవాళ్ళు గాంధీ సెంటర్ దగ్గరికి అయితే వచ్చేసాను అనమాట. ఇక్కడ 25 హెడ్స్ అయితే మనకి వినాయకుడి విగ్రహం పెట్టారు. సో అది దాని వీడియో అయితే తీయడానికి వచ్చాను. సో ఎలా ఉంది ఏంటి అని చెప్పి మీకైతే ఇప్పుడు చూపిస్తాను. సో డెఫినెట్ గా వాచ్ చేయండి. సో ఇది ఎగ్జాక్ట్ మనకి గాంధీ జంక్షన్ అన్నమాట. సో ఈ మొత్తం సెట్ అయితే మనకి ఇలాగా క్రీమ్ అండ్ వైట్ కలర్ లో అయితే మనకి సెట్ చేశారు. అండ్ పైన కూడా ఇలా లైట్స్ తో అయితే సెట్ చేశారు అనమాట. ఈవెన్ నైట్ టైం వస్తే కొంచెం చాలా బాగుంటది. అండ్ వినాయకుడి విగ్రహం దగ్గరికి వచ్చేసరికి సో చూసారు కదా ఇలా ఉంది. 25 హెడ్స్ అయితే మనకి ఇలాగ వినాయకుడి విగ్రహం అయితే పెట్టారు. సో ఇది కూడా న్యూ యూనిక్ ఐడియా అన్నమాట. ఇది కూడా ఇప్పుడు మన వైజాగ్ లో అయితే ఎక్కడ ఇలాగా పెట్టలేదు. నార్మల్ గా అయితే పెద్ద విగ్రహాలు అవి పెట్టారు, కానీ ఇలా 25 హెడ్స్ అని ఇలా ఈ విగ్రహం అయితే ఇలా సెట్ చేయడం అయితే ఇప్పుడే నేను చూస్తున్నాను. సో చూడడానికి అయితే నిజంగా చాలా బాగుంది. ఇన్ కేస్ ఎవరైనా ఈ సైడ్ కానీ వచ్చినట్టయితే సో డెఫినెట్ గా విజిట్ చేయండి. అండ్ కింద కూడా ఇక్కడ చిన్న చిన్న విగ్రహాలు అయితే ఇక్కడ మనకి ఇలా ఉన్నాయి. సో మెయిన్ విగ్రహం అయితే మనకి ఇలా ఉంది. అండ్ బ్యాక్గ్రౌండ్ అది కూడా చూడడానికి చాలా బాగుంది. సో చూస్తున్నారు కదా ఇలాగ క్రీమ్ అండ్ వైట్ సెట్ అన్నమాట. నేను వెళ్ళింది మార్నింగ్ టైం కాబట్టి అంత క్రౌడ్ అయితే లేదు. సో నాకైతే ఫ్రీగానే అనిపించింది దర్శనం అదని. అదే ఇంకేస్ ఈవినింగ్ టైం వెళ్తే మాత్రం క్రౌడ్ ఎక్కువైపోద్ది. సో మీ టైం మీరు అవైలబిలిటీ చూసుకొని మీరు కూడా వెళ్ళండి, వెళ్ళి విజిట్ చేయండి డెఫినెట్ గా. సో ఈ రోజు అయితే నేను ఇక్కడ హర్రర్ వినాయకుడు పెట్టారంట. సో అది ఏంటి, ఎలా ఉంది ఏంటి అని చెప్పి అయితే చూద్దాం. సో నేనైతే ఇలా ఎంటర్ అయిపోయాను. మొత్తం చీకటిగానే ఉంది. లోపల పంతులు గారు అయితే పూజ చేస్తున్నారు. సో ఇలా ఎంటర్ అయ్యాక ఇదిగోండి ఓం ఏకాక్షరం ఏకదంతం ఏక బ్రహ్మ సనాతనం ఏకమేవాద్వితీయం చ నమామి గుణముక్తయే. మహాగణపతిం దేహం మహాసత్వం మహాబలం మహావిగ్రహం శంభో నమామి రుణముక్తయే. ఏమిటన్నాను? పంతులు గారు అయితే పూజ చేస్తున్నారు. నేనైతే ఇప్పుడే ఎంటర్ అయ్యాను. సో పూజ అయితే అవుతుంది. రుణ విముక్తయే అది అన్నమాట. కృష్ణాంబరం కృష్ణవర్ణం కృష్ణగంధానులేపనం కృష్ణ సత్వోపేతం దేవం నమామి రుణముక్తయే. పీతాంబరం దేవం వేదం మాల్యాంబరం దేవం ధూమ్రవర్ణం ధూమ్రగంధానులేపనం ఓం ధూమ్రముక్తయే. పాలనేత్రం పాలచంద్రం వాసాధృ. సో రిమైనింగ్ అయితే మనకి ఇలా ఉంది. అది నేను ఎంటర్ అయిన డోర్. అండ్ ఈ లోపలంతా ఇలా అన్నమాట. కంప్లీట్ బ్యాక్గ్రౌండ్ అయితే మొత్తం ఇలా డార్క్ గా పెట్టారు. ఇన్ కేస్ మన ఈవినింగ్ టైం వస్తే మాత్రం చాలా జడాలి. చాలా అంటే చాలా దారుణంగా సెట్ చేశారు వీళ్ళు కూడా. అలా ఇది నేను ఎంటర్ అయిన డోర్ అన్నమాట. సో హాయ్ గాయ్స్, నేనైతే ఇప్పుడు విష్ణుమూర్తి అవతారం వినాయకుడిని స్టాచ్యూస్ ఇక్కడ పెట్టారు కాబట్టి నేను అక్కడికైతే వచ్చేసాను అనమాట. సో లోపల ఎలా ఉంది ఏంటి అని అయితే చూద్దాం పదండి. ఇక్కడ ఎస్ఎన్ఆర్ ఫంక్షన్ హాల్ అనమాట. ఇది గోశాల జంక్షన్ రోడ్. మనకి ఇక్కడ నుంచి ఇక్కడ ఎలా సెట్ చేశారు మనకి విష్ణుమూర్తి అవతారం వినాయకుడిని. సో బయట సెట్ అయితే ఇక్కడ మొత్తం కంప్లీట్ గా అయితే ఇలా ఉంటది చూడండి. ఇలాగా బయట అయితే మొత్తం సెట్ చేశారు ఇలాగా. సో బయట సెట్ అయితే చూడడానికి నిజంగా చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. నీట్ గా ఇక్కడ స్టేజెస్ లాగా అండ్ ఇక్కడ బాక్సెస్ అండ్ ఇక్కడ దేవుడ విగ్రహాలు అవన్నీ ఇక్కడ ఇలా సెట్ చేశారు అనమాట. సో లోపలికి ఎంటర్ అవుతున్నాం మనం. సో ఎంట్రీస్ దగ్గర ఇలా ఫ్లవర్ పోట్స్ అండ్ సైడ్ ఇలాగా చిన్న చిన్న మొక్కలతో అయితే ఇలా ప్లేస్ చేశారు. సో ఇలా మొత్తం ఇలా అయితే సెట్ చేశారనమాట. లోపల చిన్న చిన్న విగ్రహాలు కూడా ఇలాగ విష్ణుమూర్తి అవతారం అన్నమాట. విగ్రహంతో ఇలా సెట్ చేశారు. సో చూడండి
వినాయకుడు కళ్ళు మాత్రం నిజంగా చాలా బాగుంది. ఇంకలా చూస్తూ ఉండిపోవాలనిపించింది నాకైతే, నిజంగా అంత బాగుంది. సో ఇలా మొత్తం విగ్రహాలతోటి ఇలాగా అయితే సెట్ చేశారు ఇక్కడ మొత్తం. సో ఇలా ఉంటుంది మొత్తం విష్ణుమూర్తి అవతారం. నిజంగా వినాయకుడి బొమ్మ అయితే 2 కళ్ళు సరిపోదండి. విష్ణుమూర్తి అవతారం అయితే మనకి ఇలా సెట్ చేసి ఉంచారు. మీరు ఇందులో కన్నా మీరు డైరెక్ట్ గా విజిట్ చేసి వచ్చి చూడండి. వినాయకుడి విగ్రహం చూడడానికి నిజంగా 2 కళ్ళు సరిపోవు. కళ్ళు కూడా చాలా చాలా అంటే చాలా బాగున్నాయి. నేనైతే అలా ఉండి చూస్తూనే ఉన్నాను. సో ఇక్కడ చిన్న చిన్న బొమ్మలు కూడా మనకి ఇలా సెట్ చేశారనమాట. ఇలా మొత్తం బయట సెట్ అయితే ఇది ఉంది, ఇలా ఉంది. పైన సెట్ కూడా ఇక్కడ నీట్ గా ఇలాగ సెట్ చేసుకుని మొత్తం పైన సెట్. వినాయకుడి పాదాల దగ్గర మూషికం, వినాయకుడి విగ్రహం. నేనైతే ఇక్కడ విగ్రహం అయితే చూసుకొని వచ్చాను. బట్ నిజంగా చెప్తున్నాను, 2 కళ్ళు అయితే సరిపోవు చూడడానికి. డెఫినెట్ గా ఇంకా విజిట్ చేయాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా వచ్చి విజిట్ చేయండి. మీరు ఎంత మన ఇన్స్టాలోని ఎంత యూట్యూబ్ లో ఏం చూసినా సరే, మన రియల్ గా చూసిన దానికి ఇందులో చూసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటది. సో మీరు డెఫినెట్ గా వచ్చి కళ్ళతో నిజంగా చూడండి. అప్పుడు మనం ఆ పడే ఫీల్ అనేది మాటల్లో ఎక్స్ప్రెస్ చేయలేము. సో డెఫినెట్ గా వచ్చి వాచ్ చేయండి, డెఫినెట్ గా వచ్చి చూడండి. నిజంగా చాలా అంటే చాలా బాగుంది విగ్రహం అయితే. సీరియస్లీ చాలా బాగుంది విగ్రహం మాత్రం. మీరు డెఫినెట్ గా చూడండి. ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే గోశాల. మీకు అంతవరకు లైక్ సెంటర్ వరకు వెళ్ళవసరం లేదు. ఇంకో కొంచెం బ్యాక్ సైడ్ రాగానే మనకి లెఫ్ట్ సైడ్ లోనే కనిపిస్తుంది క్లియర్ గా. సో డెఫినెట్ గా వచ్చి వాచ్ చేయండి. ప్రెసెంట్ నేను మార్నింగ్ వచ్చాను కాబట్టి అంత క్రౌడ్ అయితే లేరు. అండ్ ఈవినింగ్ అయితే మాత్రం మాక్సిమం క్రౌడ్ అయితే ఎక్కువ మంది అయిపోతారు. సో మీరు కొంచెం అవైలబిలిటీ మీ టైం ని చూసుకుని డెఫినెట్ విజిట్ చేయండి. సో అట్ లాస్ట్ నేను నా దర్శనం అయితే నేను కంప్లీట్ చేసుకుంటున్నాను. ఈ విగ్రహం గురించి ఎంత మాట్లాడినా నాకైతే తక్కువనే అనిపిస్తుంది అనమాట. సో బయట సెట్ అయితే మొత్తం ఇలా ఉంది. సో నేను ఈ విగ్రహాన్ని చూసి నా జర్నీ అయితే సూపర్. సో డెఫినెట్ గా మీరు విజిట్ చేయండి. సో అందువేళ వస్తుంటే మాత్రం చాలా పెద్దగా రెయిన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫుల్ హెవీ రెయిన్స్ ఉన్నాయి ఇక్కడ. కాసేపు వచ్చి మళ్ళీ కాసేపు ఆగిపోయింది అనమాట. సో నేను మళ్ళీ స్టార్ట్ అయి వెళ్ళాను. సో హాయ్ గైస్, నేనైతే ఈ రోజు నియర్ అక్కేపాలెం దగ్గర ఉన్న ఈ విగ్రహం దగ్గరికి అయితే వచ్చాను అనమాట. ఇది చాలా యూనిక్ ఐడియా. అసలు నేను ఇలాంటి విగ్రహం కూడా నేను ఇప్పటి వరకు చూసిన దాంట్లో అయితే ఎక్కడ చూడలేదు. ఇలా వినాయకుడి విగ్రహం ప్లస్ ఇలా గోపిక లాగా ఇలా పెట్టారు. చూడడానికి కూడా చాలా బాగుంది, అలాగే చాలా న్యూ గా కూడా ఉంది. నేను ఈ టైప్ లో అయితే నేను ఇప్పటి వరకు చూడలేదు అసలు వైజాగ్ లో కూడా. సో ఫస్ట్ అయితే నేను ఇదే చూసాను. సో లోపల ఈ సెటప్ ఏంటి ఎలా ఉందని చెప్పేసి అయితే మీకు చూపిస్తాను. లొకేషన్ ఎగ్జాక్ట్ గా హైవే మీద ఉంటది. అండ్ ఈ సెట్ మొత్తం పైన ఇలా సెట్ చేశారనమాట కంప్లీట్ గా. చాలా నీట్ గా అండ్ కాంబినేషన్ కలర్ కూడా చాలా బాగుంది. అండ్ మధ్యలో వినాయకుడి విగ్రహాన్ని అయితే ఇలా సెట్ చేశారు, ఇలాగా సైడ్ గొప్పతోటి. సో కింద చిన్న చిన్న విగ్రహాలు కూడా ఇలా చాలా నీట్ గా చాలా అందంగా ఉంది. ఈవెన్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ఎవరైనా హైవే సైడ్ జర్నీ చేసే వాళ్ళు ఉంటే మాత్రం సో డెఫినెట్ గా విజిట్ చేయండి. సో చాలా చాలా బాగుంటుంది. మనకి ఎగ్జాక్ట్ గా హైవే దగ్గరే మనకి విగ్రహం అయితే ఇలా పెట్టారు క్లోజ్ లోపల. సరికొత్త వీడియోతో అయితే కలుద్దాం. బై. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.